ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రక్తం చిందింది. తెలుగుదేశం వాహనాలను వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి. ఓటమి భయంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గుండాలు అలజడులు సృష్టించాయి. తమ పార్టీకి ఓటు వేయకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఉదయం తొలి ఓటు ప్రారంభం నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై దాడులు కొనసాగించారు. టీడీపీ నేతలు మాత్రం పట్టు వదలకుండా వైసీపీ అరాచకాలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేశారు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్పై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ వేళ వైసీపీ నేతలు బరితెగించారు. ఓటమి భయంతో ముందుగానే దాడులకు తెగపడ్డారు. తెలుగుదేశం నేతలే టార్గెట్ గా భౌతిక దాడులు చేశారు. మాచర్లలో అయితే పిన్నెల్లి బ్రదర్స్ మరో అడుగు ముందుకేసి మరీ అరాచకాలు సృష్టించారు. ఉదయం తొలి ఓటు పడినప్పటి నుంచి పోలింగ్ జరుగుతున్నంతసేపు మాచర్లలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రిలో అయితే వైసీపీ నేతలు బరితెగించి అరాచకాలు చేశారు. వైసీపీ నేతలు బహిరంగంగానే టీడీపీ నేతలను బెదిరింపులకు గురిచేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రలోభాలకు గురిచేస్తున్న సమయంలో టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో వెంటనే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సూరంపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ అరాచకానికి దిగింది. టీడీపీకి ఓట్లు పడుతున్నాయనే నెపంతో వైసీపీ నేత ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గొడవలు సృష్టించారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మిన్నేకళ్లులో అద్దంకి వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి మేనల్లుడు కైపు మహేష్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వదిన నయనతారెడ్డి అనుచరులు వేరంగా సృష్టించగా, నంద్యాల జిల్లా బేతంచెర్లలో మంత్రి బుగ్గన అనుచరులు బీభత్సం సృష్టించారు. స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబుపై వైసీపీ నేతలు దాడి చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పోలింగ్ బూత్ వద్ద వాలంటీర్లు హల్చల్ చేశారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను ప్రలోభ పెడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ రౌడీలు విధ్వంసం సృష్టించారు. పిన్నెల్లి సోదరులు టీడీపీ నేతల నివాసాల్లో దూరి దాడులు చేశారు. రోడ్లపై కనిపించిన వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్లపై తిరిగే ప్రజలను కార్లతో గుద్దించే ప్రయత్నం చేశారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి స్వయంగా పాల్గొన్నట్లు బాధితులు చెబుతున్నారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేశారు. తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఓటరుపై దాడి చేశారు. ఓటు వేసేందుకు క్యూలైన్లో కాకుండా ఎమ్మెల్యే శివకుమార్ నేరుగా వెళ్లడంతో వివాదం తలెత్తింది. ఎవరైనా సరే క్యూలైన్లో వెళ్లాల్సిందేనంటూ ఓటరు ప్రశ్నించడంతో ఎమ్మెల్యే శివకుమార్ ఆయన అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతూ ఓటర్లపై దాడి చేశారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఉదయం నుంచి టీడీపీ నేతలపై దాడులు చేయగా, సాయంత్రం సమయంలో తాడిపత్రి వచ్చిన అనంతపురం జిల్లా ఎస్పీ కారుపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. మనుషుల్ని కొడతా ఉంటే మీరు ఏం చేయరు. 4 సార్లు దాడి జరిగితే కూడా మీరు ఏం చేయట్లేదు. 4 సార్లు దాడి జరిగిందండి. తిరుపతిలో 13వ డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయులు తనయుడు శశిమోహన్ బీభత్సం సృష్టించాడు. అనుచరులతో కలిసి ఎస్జీఎస్ కాలేజీలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలోకి దూరి ఏజెంట్లపై దాడి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో రెచ్చిపోయారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై వైసీపీ మూకలు దాడి చేశాయి. వాళ్ళు ఓటమి భయంతో ఎంత దిగజారంటే 5 నిమిషాలు పట్టదు కొట్టడానికి, 1 నిమిషం పట్టదు వాళ్ళు మాట్లాడే బూతులు వెనకాలడానికి. సంస్కారం ఉన్న కుటుంబం నుంచి ఇదంతా పూచేపల్లి గారు, వెంకయ్యమ్మ గారు వచ్చి సైలెంట్ గా లేపెట్టి వెళ్లారు. నా మీదకి ఇక్కడ దాకా తల మీదకి తీసుకొచ్చారు. పోలీసు అప్పుడు వచ్చారు, కత్తులు తీసుకొని తిరుగుతున్నారు, చెవులు పెట్టేస్తున్నారు, జుట్టు పట్టుకొని లాగుతున్నారు. ఇక్కడ పోలింగ్ క్యాన్సిల్ చేయాలి, కలెక్టర్ యాక్షన్ తీసుకోవాలి.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలపై దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ నేతలు ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ దాడులపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ అరాచకాలపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో పోలింగ్ నిలిపివేయడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంలను వైసీపీ నేతలు ధ్వంసం చేయడంతో పాటు ఓటు వేయకుండా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని ఈసీకి తెలిపారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏదో కొంచెం రాళ్ళేసి కొట్టుండొచ్చు, కర్రలతో కొట్టుండొచ్చు, ఇద్దరు ముగ్గురు మా నాయకులకి చిన్న దెబ్బలు తగిలి ఉండొచ్చు, కానీ ప్రజలు పెద్ద దెబ్బ కొడుతున్నారు మీకు. మరలా నీవు ఇక్కడ అధికారంలో లేకుండా ప్రజలు కొట్టే దెబ్బ నీకు దిమ్మ తిరుగుద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం. ది పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ అఫీషియల్స్ అండ్ దర్ స్టాఫ్, దే వర్ స్టేరింగ్ అట్ ది ఎవరీ ఇన్సిడెంట్. తమాషా చూస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ అలజడులపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు వైసీపీ అరాచకాలతో భయపెట్టారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.